బాలు అంటే నువ్వేనమాట. అవును సార్. నీ గురించి జాన్ చాలా చెప్పాడు. తను చెప్పాడు కాబట్టి 15 లక్షల నుంచి 10 లక్షలకు వచ్చాను. అయినా అంత పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ అంటే మాటలు కాదు. కేవలం 10 లక్షలకే అంత పెద్ద జాబ్ సంపాదించడం నీ అదృష్టం. ఇంతకీ క్యాష్ తెచ్చారా? తెచ్చాను సార్. ఇవ్వు మరి. ఇప్పటికే దీనికోసం చాలా మంది కుర్రాళ్ళు పోటీ పడుతున్నారు. జాన్ చెప్పాడు కాబట్టి నీ కోసం కంపెనీ వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఒప్పించాను. లెక్క చూసుకోండి సార్. పర్వాలేదులే, 10 లక్షలు ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. జాన్ చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఎప్పుడు కలవమంటారు సార్? అక్కర్లేదు, వారం రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. మెయిల్ చెక్ చేసుకుని వెళ్ళి జాబ్లో జాయిన్ అవటం. ఈ మెయిల్ ఐడికి నీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయి. థ్యాంక్ యూ సార్. నాకెందుకయ్యా థ్యాంక్స్, అతనికి చెప్పు. పాపం నీకోసం చాలా ఫైట్ చేశాడు. మీ ఇల్లేదో తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చావట కదా. అవును సార్. ఎలాగైనా ఈ జాబ్ నాకే వచ్చేటట్టు చూడండి సార్. డబ్బు కట్టావు కదా, అయిపోతుందిలే. ఇట్స్ ఓకే సార్, మేము వెళ్ళొస్తాం. అయ్యో మర్చిపోయాను, టీ కాఫీ ఏదైనా? పర్వాలేదు సార్. థ్యాంక్స్. వెళ్ళొస్తాం. బాలు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్. రామలమ్మ 2 టీ. రేయ్, మొత్తానికి జాబ్లో చేరబోతున్నావు, హ్యాపీ కదా? థ్యాంక్స్ రా. ఈ జాబ్ వస్తుందంటే నీ వల్లే. డబ్బు కట్టింది నువ్వు, జాబ్ ఇచ్చింది వాళ్ళు. ఇక నాదేముంది, కాకపోతే వాళ్ళని పరిచయం చేశాను అంతే. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న బాగున్నారా? నేను బానే ఉన్నాను రా. ఇంతకీ ఆ జారిగాడిని కలిసావా? కలిసాను నాన్న. ఇప్పుడే డబ్బు కట్టొచ్చాం. వారం రోజుల్లోగా అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందంట. నాన్న, ఇంటిని తొందరలోనే విడిపించేస్తాను, మీరేం కంగారు పడకండి. నేనేం కంగారు పట్టలేదురా, నువ్వే అనవసరంగా భయపడుతున్నావు. నా భయం చెల్లెలు పెళ్లి గురించి నాన్న. అది నేను చూసుకుంటాను కదా. అవసరమైతే ఇల్లు అమ్మి దాన్ని పెళ్లి చేస్తాను. నీ కోసం చేసిన అప్పు తీరిపోతే మిగిలిన డబ్బుతో దాన్ని పెళ్లి చేయొచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్, బీ హ్యాపీ. అలాగే నాన్న, బాయ్. आजा आजा मैं हूँ प्यार तेरा, अल्लाह 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 इनकार तेरा तेरा है। आजा 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 आजा। నేను ఒకసారి ట్రై చేయొచ్చా? సారీ అండి. అయ్యయ్యో, పగిలిపోయిందండి. తెలుస్తుంది. సారీ అండి. సారీ చెప్తే రేడియో బాగైపోతుందా? నిజమేనండి, అవ్వదు. నిజమేనండి, అవ్వదు. అసలు నేను ఎవరు చూడమన్నాడు? నేను అడిగానా? లేదులేండి, నేనే అడిగాను. సమాధానం మాత్రం బాగానే చెప్తున్నావు. మరి ఏం చేయమంటారు? రేడియో రిపేర్ చేయించు. దీన్నా రిపేరా? ఏ, ఇది రేడియో కాదా? అసలు దీని గురించి నీకేం తెలుసు? మా నాన్నమ్మకి మా తాత ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళిద్దరికి మొహమ్మద్ రఫీ పాటలంటే ప్రాణం. నాకు పిచ్చి. తెలుస్తోంది. హలో, పాటలంటే పిచ్చి బాబు. నాకు చాలా ఇష్టం అండి. మరి ఇష్టం ఉన్నవాడు ఇలాగా చేసేది? సారీ చెప్పాను కదండి, కావాలంటే కొత్తది కొనిస్తాను. ఇంత ఫ్లాష్ బ్యాక్ చెప్పాక కూడా కొత్తది కొంటానంటావేంటి? ఇది సెంటిమెంట్. నిజానికి ఇది రేడియో కాదు, మా ఫ్యామిలీ మెంబర్, మా ప్రాణం.
మొహమ్మద్ రఫీ పాటలు వినకుండా మేము ఉండలేం. ఆజా ఆజా మే హూ ప్యార్ తెరా. ఎంత మంచి పాట తెలుసా? అర్జెంట్గా రేడియో రిపేర్ చేయించు. దీన్ని రిపేర్ చేసే వాళ్ళు బతుకున్నారంటారా? అది నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మా నాన్నమ్మ కాశీ వెళ్ళింది, ఎల్లుండి వస్తుంది. ఎల్లుండిలోగా రిపేర్ చేయించలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా? అయిందండి. ఏం అర్థమైంది? మీకు పిచ్చని అదే మొహమ్మద్ రఫీ పాటలు అంటే. సంతోషించావులే. రేపు ఈ టైంకి రఫీ పాటలు ఈ రేడియోలోనే వినాలి. తీసుకెళ్ళా. పోయి పిచ్చి దాంతో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని రిపేర్ చేసేవాడు ఎక్కడున్నాడో ఏంటో. That's right. That's right. దీన్ని రిపేర్ చేసే ఆయన లేడు. ఎప్పుడొస్తాడు? రాడు. రాడా? పోనీ రేపు వస్తాడా? రాడు. పోయినవాడు ఎలా వస్తాడండి? పోయాడా? 10 ఏళ్ల క్రితం మా బాబాయే. ఆయన ఒక్కడే దీన్ని రిపేర్ చేసేవాడు. ఇక ఇది రిపేర్ అవ్వదు కానీ ఆ పక్కనే స్క్రాప్ షాప్ ఉంది, వాడికి పడేయండి. 10 25 ఇస్తాడు. వెళ్ళండి. బ్రదర్, అంత మాట అనకండి. ఇది సెంటిమెంట్ రేడియోట. ఎలాగైనా నువ్వే రిపేర్ చేయాలి. ఎంత ఖర్చైనా ఇస్తాను. దీన్ని రిపేర్ చేయడం నా వల్ల కాదు కానీ ఓ పని చేస్తాను. నువ్వు ఏదన్నా చెయ్యి, ఈ రేడియో పాడాలంతే. ఏంటి? ఫేస్ ప్యాక్ మీరే కదూ? నా పేరు ఫేస్ ప్యాక్ ఏం కాదు. రేడియో రిపేర్ చేయించావా? చేయించానండి. చేయించావా? ఎక్కడా? రిపేర్ షాప్లో అండి. రిపేర్ షాప్లో కాకపోతే మంగళ షాప్లో చేస్తారా? ఇదంతా ఈజీగా రిపేర్ అవ్వదే. అయ్యిందండి, కావాలంటే చూసుకోండి. సరే, ఇలా పట్టుకో. చూసారా? రేపు ఇదే టైంకి ఇదే రేడియోలో మొహమ్మద్ రఫీ పాటలు వినాలన్నారు. వింటున్నారు. ఎవరమ్మా? పక్కింటి అబ్బాయి అన్నయ్య. రేడియో పగలగొట్టాడని చెప్పాను కదా, రిపేర్ చేయించుకొచ్చాడు. అలాగా? వెరీ గుడ్, వెరీ గుడ్. రేడియో తెచ్చానని చెప్పాడు కదా, తీసుకోకుండా మాటలేంటండి? మీరైనా చెప్పండి. పోనీలేవే, నువ్వు పని చూసుకో. నేను వెళ్తానండి. ఏయ్, ఆగాగు. ఇదంతా ఈజీగా రిపేర్ అవ్వదే. ఏం చేసావు? రిపేర్ చేయించానండి. నేను నమ్మను. నిజం చెప్పు. పాత కిట్ తీసి పారేసి ఆ, కొత్తది వేయించానండి. నీకు తెలివితేటలున్నాయి. పైకొస్తావు. థ్యాంక్స్. వెళ్తానండి. ఆ, అరే, ఇంత అందమైన అమ్మాయి మాట్లాడుతుంటే వెళ్ళిపోతానంటావేంటి? నాతో మాట్లాడాలని ఎంతమంది కుర్రాళ్ళు పడిచేస్తారో తెలుసా? తెలీదు. ఫోన్లే, కొత్తకొచ్చావు కదా, తెలుసుండదులే. సరే, ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. చూసావా, నన్ను తాకావు. ఎవరికి దక్కని అదృష్టం నీకు దక్కింది. హా? ఏ, వదిలేసావేంటి? అమ్మాయి అంటే అంత చులకనా? సరే, ఈసారి క్షమిస్తున్నా. థ్యాంక్ యూ. బాయ్. ఓయ్, నీ పేరేంటి?
బాలు. బాలు అంటే సరిపోతుందా? పూర్తి పేరు లేదా? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. ఓకేరా బాలు, రేపు కలుద్దాం. అలా చూస్తావేంటి? ఫ్రెండ్స్ అన్నాను కదా. ఉదయాన్నే రెడీ అయి ఉండు. బాయ్. ఈ రోజుల్లో ఇంత మంచి కుర్రాళ్ళు ఉన్నారా? నచ్చావురా బాబు, కానీ రేపటి నుంచి చచ్చావు. వావ్ రేయ్, నాకు విప్రో నుండి మెయిల్ వచ్చిందిరా. అయితే ఏంటంట? మండే జాయినింగ్ అట. అరే మామా, కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. మొత్తానికి మంచి కంపెనీలో మంచి జాబ్ కొట్టేశావరా. కొట్టేలేదురా, కొనుక్కున్నాను. ఉండు, జాన్ గారికి ఫోన్ చేస్తాను. హలో రే జాన్, థ్యాంక్స్ రా, మండే జాయిన్ అవ్వాలట. నువ్వెక్కడున్నావు? ఓకేరా, ఈవినింగ్ వచ్చేసేయ్, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్. వాడు ఆఫీస్లో ఉన్నాడట్రా, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. ఓకేరా. టెంపుల్కి వెళ్ళొద్దాం. ఓకే, త్వరగా రారా. ఎవరు చూడు. ఎవరు మీరు? అబ్బో, ఎంత బాగా నటిస్తున్నావో. నా పేరు గోత్రం మీకు తెలుసని నాకు తెలుసులే గాని తప్పుకో. ఓయ్, ఎవరు కావాలి? ఆవేశపడకమ్మా, పని చూసుకో. ఏంటండి అలా తోసుకుంటూ వస్తున్నారు? తప్పుకో అమ్మా. ఏయ్, నీకేం చెప్పాను? మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పానుగా. ఫ్రెండ్స్ అంటే ఎలాగా ఉండేది? ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి, కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి, నిద్రపోయేంత వరకు టచ్ లో ఉండాలి. నీ చెట్టంత పెరిగావు, అమ్మాయిని మెయింటైన్ చేయడం కూడా రాదు. ఎక్కడి నుంచి వస్తారా మీరు? అలా చూస్తావేంటి? వెళ్ళి ప్యాంట్ వేసుకుని రా, ఎక్స్పోజింగ్ చూడలేకపోతున్నా. అనుష్క, సదా, తాప్సీ, నయనతార. అబ్బో, బానే ఉందే. ఇప్పుడు బాగున్నావు, పదా. ఎక్కడికి? వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా అడగకూడదమ్మా, పదా. అరే బాలు, ఈవినింగ్ పార్టీ అనుకున్నాం కదా, త్వరగా రారా. ఏంటి పార్టీనా? అంటే పీకల్లాగా తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోవడమే కదా. ఈ రోజు నుంచి బాలు తాగడు. కావాలంటే మీరు తాగి తందనాలు ఆడుకోండి. పోనీ ఎప్పుడు వస్తారో తెలుసుకోవచ్చా సిస్టర్? వచ్చాక చెప్తాంలే, పదా. బాయ్ రా. అలా సైలెంట్ గా నడవకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? నేను క్వశ్చన్ వేయట్లేదు, ఏదైనా మాట్లాడమంటున్నా. పార్క్ బాగుంది కదా. అబ్బా, ఎంత గొప్ప టేస్టో. మొహం చూడు, పక్కన ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని పార్క్ బాగుంది, తోటకూర బాగుంది అంట. అసలు నువ్వు ముఖాడు. ఏయ్, నిజం చెప్పు, కొంప తీసి నీకేమైనా ప్రాబ్లమా? చచా, అదేం లేదు. మరేంటి ప్రాబ్లం? మాట్లాడు, నన్ను పట్టుకో. నేను అందంగా లేనా? అందంగా ఉన్నట్టు నాకు అనుమానంగానే ఉంది. అనుమానం ఏంటి? అందంగానే ఉన్నాను. లేకపోతే అంతమంది కుర్రాళ్ళు వెంట పడతారా? అది నేనెలా చెప్పగలను? సరే, నువ్వేం చెప్పద్దు, నేనే చెప్తాను విను. నేను చాలా అందంగా ఉన్నాను. నా స్కిన్ టోన్ చూడు, నా షేప్ చూడు. ఇక్కడ ఎవ్వరూ లేరు, మనం ఇద్దరమే ఉన్నాము. నీకేం అనిపించట్లేదా? చెప్పొద్దన్నావుగా. ఎక్కడి నుంచి వచ్చారా బాబు ఎర్ర బస్ ఎక్కి?